This is going to be a short video, and ఇది చెప్తూ I hope it releases on the Independence Day. So జై హింద్ ఎవ్రీవన్. ఒక ఇండియన్ సిటిజన్గా నా ఫెలో సిటిజన్స్కి నేను ఇవ్వాలనుకునే మెసేజ్. సో రెండు విషయాలు. ఒకటి, డు నాట్ వర్షిప్ యాక్టర్స్, క్రికెటర్స్ ఆర్ పొలిటీషియన్స్. మన తెలుగు స్టేట్స్లో మోస్ట్లీ యాక్టర్స్ని దేవుళ్ళ చూస్తారు. అండ్ అంత కాకుండా, అంత లెవెల్లో కాకపోయినా క్రికెటర్స్ని ఆల్ ఓవర్ ద నేషన్ తరతరాలుగా దేవుళ్ళగా చూస్తూ వస్తున్నారు. అండ్ కొన్ని ప్రాంతాల్లో కొంత స్థిమితం కోల్పోయిన వ్యక్తులు పొలిటీషియన్స్ని కూడా ఐడలైజ్ చేస్తూ ఉంటారు, వర్షిప్ చేస్తూ ఉంటారు. అండ్ వెన్ ఐ మీన్ వర్షిప్, వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొని ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళడం, లేదా వాళ్ళ క్రికెట్ టీం గెలిస్తే ప్రొసెషన్లో వెళ్ళడం, లేదా వాళ్ళకి ఇష్టమైన పొలిటీషియన్స్ కాన్వాయ్లో వెళ్తుంటే వెళ్ళి కార్లకి అతుక్కొని వెళ్ళడం, ఇది వర్షిప్ అంటే. అదే పనిగా వేరే పనే లేదన్నట్టు ఇట్లా ఏమంటారు, వర్షిప్ చేయడం అంటే వెళ్ళి మీద పడిపోవడం. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ హూ కేమ్, ఎవడొచ్చినా మన పని మనం చేయాలి. అది మానేసి వాళ్ళనే దేవుళ్ళలాగా కొలిచి అదేదో అత్యుత్సాహం చూపించి వెళ్తా అంటారు, which is completely stupid. No hatred to the actor or the politician or the IPL team. నా పాయింట్ ఏంటంటే, do not worship, do not అంత అత్యుత్సాహం చూపేయకండి. They are mere human beings who have gained prowess in a certain field. యాక్టింగ్లో కొంత ఏదైనా మనుషులే వాళ్ళు, అదేదో పైనుంచి దిగి రాలేదు. They are mere actors, they are mere cricketers, they are mere policy makers. ఇంతకు మించి ఏం లేదు. సో ప్లీజ్ డోంట్ వర్షిప్ దెమ్. వేల డబ్బులు మీ పాకెట్ నుంచి ఖర్చు పెట్టి అదే పనిగా చేయకండి. అండ్ అదే పనిగా ప్రొసెషన్లో కానీ నేను ఒక్కటి చెప్తానా టు మై ఫెలో పీపుల్, అది ఏ ప్రొసెషన్ అయినా, బీట్ రిలీజియస్ ప్రొసెషన్, బీట్ విక్టరీ ప్రొసెషన్, ప్లీజ్ వెళ్ళకండి. అండ్ మిమ్మల్ని కొంచెం ఆలోచించమని అడుగుతున్నాను, ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఇవన్నీ చేసి ఏం సాధిస్తారు? అండ్ రెండోది వచ్చేసి, ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్, ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కాన్స్టెంట్స్. మన ఊర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ లెవెల్లో ఉంది? ఫస్ట్ మన ఊర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ లెవెల్లో ఉంది? మన స్టేట్లో మన క్యాపిటల్ పరిస్థితి ఏంటి? లేకపోతే మన నేషన్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉంది. జనాలకు కానీ ఏమాత్రం సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఉన్నా, అవగాహన ఉన్నా ఇదంతా జరగదు. ఇంతలా అదే పనిగా వెళ్ళి వర్షిప్ చేసే అవసరం ఉండదు. ఇఫ్ దే హ్యాడ్ జాబ్స్, why would they go? డబ్బులు ఖర్చు పెట్టి ఇంత మ్యాడ్నెస్ ఎందుకు? సో ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. క్వశ్చన్ ది ల్యాక్ ఆఫ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్వశ్చన్ దట్ ఆఫ్టర్ 70 years, సుమారు 70-80 ఏళ్ళ తర్వాత కూడా మనం ఇంకా డెవలపింగ్ నేషన్ కానీ ఎందుకున్నామని ప్రశ్నించండి. With that, I'll take a leave. Jai Hind.